ఢిల్లీలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు అర్ధరాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీలో రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. ఇన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం ఇప్పుడు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 2014 కాంబినేషన్ మళ్లీ రిపీట్ అయ్యేలా ఉంది. ఆంధ్రప్రదేశ్లో పొత్తుల విషయంపై మాట్లాడేందుకు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అర్ధరాత్రి అమిత్ షాతో మంత్రాలు జరిపారు. 11 గంటల 25 నిమిషాలకు అమిత్ షా నివాసానికి చంద్రబాబు వెళ్లారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా ఉన్నారు. ఈ సమావేశం 12 గంటల 16 నిమిషాలకు ముగిసింది. ఈ సమావేశంలో ఏం చర్చకు వచ్చాయి, దేనిపై మాట్లాడుకున్నారో మాత్రం క్లారిటీ లేదు. బీజేపీకి దేశాభివృద్ధి ముఖ్యమని, తమకు మాత్రం రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏం చేసినా రాష్ట్రం కోసమే చేస్తామని పేర్కొన్నారు. దూరమైపోయిన ఎన్డీఏ భాగస్వాములను మళ్లీ దరి చేర్చుకుంటుంది బీజేపీ. అందులో భాగంగా ఇప్పటికే నితీష్ లాంటి వ్యక్తితో మళ్లీ జతకట్టింది. ఇప్పుడు చంద్రబాబు వంతు వచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధిస్తుందని చెప్తున్నప్పటికీ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాలు తీసుకుంటుందని అంటున్నారు. అందులో భాగంగానే చంద్రబాబును ఢిల్లీ పిలిపించుకున్నారు. ఆయన సాయంత్రం 7:30 గంటలకు అమిత్ షాతో సమావేశం అవుతారని ప్రచారం జరిగింది. అయితే పార్లమెంటు సమావేశాలు ఆలస్యంగా ముగియడంతో చంద్రబాబు వెయిట్ చేయాల్సి వచ్చింది. అంతకుముందు సాయంత్రం 6:30కు ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబుకు ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్, రఘురామకృష్ణరాజు స్వాగతం పలికారు. తర్వాత గల్లా జయదేవ్ ఇంటికి వెళ్లారు చంద్రబాబు. అక్కడే పార్టీ ఎంపీలతో సమావేశమై కీలకమైన మంత్రాలు చేశారు. తర్వాత అర్ధరాత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.